విమెన్స్ డే సందర్భంగా మన సంప్రదాయం మన ఆరోగ్యం కాన్సెప్ట్ తో డిఫరెంట్ యోగాసనాలు వేశారు మహిళలు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్యాన్ యోగా ట్రైనర్ సంధ్య ఆధ్వర్యంలో ధోతి కట్టు చీరతో కర్రసాము ర్యాంప్ వాక్ తో అలరించారు. తర్వాత యోగా ఆసనాలు వేశారు. మహిళల ఆరోగ్యంతో పాటు మహిళా శక్తిని గుర్తించడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ట్రైనర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వినూత్నంగా మా మేడం గారు సాంప్రదాయమైన పద్ధతిలో మార్వాడి కట్టు శారీలో ఈరోజు అన్ని యోగాసనాలను నిర్వహించి మమ్మల్ని అంటే చాలా ఎత్తులో నిలబెట్టారు. అమ్మ ఆదర్శం అనే కాన్సెప్ట్ ఇక్కడ. అమ్మ ఆదర్శం అనేది 2 పదాలు కానీ 5 అక్షరాల కలయిక, 2 పదాలు కానీ చాలా ఆలోచిస్తే అమ్మలకి ఎంత ఉపయోగకరమైన వర్డ్స్ అంటే అవి. ఈ రోజుల్లో 40 సంవత్సరాలు ప్లస్ ఉన్న ఇక్కడ చాలామంది 16 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ లోపు అందరూ ఇక్కడ విద్యార్థులే. ప్రతి అమ్మ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా బెనిఫిట్ పొందొచ్చు. ఫస్ట్ ఆరోగ్యం, తర్వాతనే ఏదైనా. యోగాతోని ఎలాంటి అనారోగ్య సమస్యనైనా మనం క్యూర్ చేసుకోవచ్చు. దానికి నిదర్శనమే మా ఆర్యన్స్ అమ్మలందరూ. అధిక బరువు ఒక దశ తర్వాత మహిళల్లో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అది యోగాతోని పాసిబుల్ అవుతుంది. చిన్న వయసులోనే అనేక రకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. 30 ఇయర్స్లో నేను పడ్డ బాధ ఏ అమ్మ పడొద్దు అనే దృఢ సంకల్పంతో నేషనల్ లెవెల్ సర్టిఫై అయ్యి అందరికీ క్లాసెస్ నిర్వహిస్తున్నాను. ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి 7 బ్యాచెస్, 16 కంట్రీస్ స్టూడెంట్స్, 1755 3.5 years ఎక్స్పీరియన్స్లోనే ఇంతమంది అమ్మలకు యోగా సాధనతోని హెల్త్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ప్రతి మహిళకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలన్నింటినీ బయటపడడానికి మన కోసం మనము ఒక యోగా లాంటి ఒక ఆసన మనం ఒక యోగాను చేసుకున్నట్లయితే మన మైండ్ని మనం సెట్ చేసుకోవచ్చు. మనం ఆ విధంగా మనము చేసుకున్నట్లయితే మన ఉన్న వృత్తిలో మనము ఎదగవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఇప్పుడు చూడండి, మనము ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మన రాష్ట్రపతి, మన ఆర్థిక శాఖ మంత్రి, మన ఢిల్లీ, మన ఆర్థిక రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి అందరూ కూడా మహిళలే. మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు అని అందరూ మహిళలు నిరూపిస్తున్నారు. అలాంటి మహిళలకి వాళ్ళకు శరీరం పట్ల ఒక గంట సమయం కేటాయించి ప్రతిరోజు వ్యాయామం దృష్ట్యా వాళ్ళు దృష్టి పెట్టుకోవాలి. యోగా అనేది దానికి స్పెషల్గా యోగా అనేది ముఖ్యమైనది, శరీరానికి ఎంతో అవసరము. ప్రతిరోజు యోగా ఒక గంటకి సమయం కేటాయించడం వల్ల మన శరీరంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి తప్పకుండా యోగాని ఎంచుకొని ప్రతి మహిళ కూడా మా ఆర్యన్స్ యోగా తరఫున కూడా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మెంటల్గా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. మనకి యోగా అంటే అది ఒక పనిలాగా చూస్తున్నాము, కానీ ప్రతి ఒక్క మహిళకి యోగా చాలా అవసరం అండి. మహిళ భార్యగా, పిల్లలకి తల్లిగా, కోడలిలాగా తన గురించి ఆలోచించుకోకుండా ఇంట్లో పని గురించి ఆలోచిస్తుంది. కానీ తను తెలుసుకోవాల్సింది ఏంటంటే తన కోసం తను టైం కేటాయించుకోవాలి.
ప్రోటీన్ ఫుడ్ ఇచ్చుకుంటూ ఆరోగ్యకరమైన ఫుడ్ ఇచ్చుకుంటూ మమ్మల్ని వెయిట్ లాస్ చేయించారు. ఈరోజు మమ్మల్ని ఎప్పటికప్పుడు వినూత్నంగా పరిచయం చేస్తూ మళ్ళీ నూతన ఉత్సాహాన్ని నింపుతున్నది మేడం గారు. అందులో భాగంగా ఈరోజు మమ్మల్ని సాంప్రదాయ వేషధారణలో యోగా చేయించడం అనేది వినూత్నంగా తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో మేము అందరం పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మేము